ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. భారత్ న్యూజిలాండ్ మరికొద్ది సేపట్లో దుబాయ్లో తలపడబోతున్నాయి. ఎవరు ఎటువంటి బంతులు విసరబోతున్నారు, ఎవరు ఎటువంటి బ్యాట్లు దుయ్యబోతున్నారు, యుద్ధం ఎలా జరగబోతోంది అన్న దానిపై ఇప్పటికే ఎవరు అంచనాలు వాళ్ళకున్నాయి. భారతే హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. న్యూజిలాండ్ కూడా అంతే స్ట్రాంగ్గా కనిపిస్తోంది. అయితే గ్రూప్ దశలో న్యూజిలాండ్పై విజయంతో ఇప్పటి వరకు ఓటమి ఎరగకుండా ఫైనల్స్కు చేరింది భారత్. న్యూజిలాండ్తో ఫైనల్స్తో తలపడబోతోంది. అందుకే పూజలు చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. శివాలయంలో పూజలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తం క్రికెట్ అభిమానులంతా ఎక్కడికక్కడ పూజలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, టీవీ సెట్లకు అతుకుపోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు, బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు, జాతీయ జెండాలు చేతబట్టుకొని ఇండియా గెలవాలి అని ఆకాంక్షిస్తున్నారు. దేశవ్యాప్తంగా అభిమానులు పూజలు చేస్తున్నారు. సూపర్ ఫామ్లో బ్యాటర్లు, బౌలర్స్ అందరూ కూడా సూపర్ ఫామ్లో ఉన్నారు. అయితే ఇక్కడ స్పిన్ మాయాజాలమే వర్కౌట్ అవుతుందని చెప్తున్నారు. దుబాయ్ పిచ్ స్పిన్కి అనుకూలిస్తుంది కాబట్టి మొదట బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలంగా ఉంటుంది. ఈసారి భారత్ టాస్ గెలుస్తుందా, ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ కూడా మనకు కనిపిస్తుంది. కానీ టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. భారత జెండాలు పట్టుకొని ఇండియా గెలవాలి అంటూ నినాదాలు చేస్తున్న దృశ్యాలు. శివాలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తున్నారు, నదుల దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తున్నారు, దేవాలయాల దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తున్నారు. గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా జట్టును కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వరుసగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లోకి భారత్ ఎంట్రీ ఇచ్చింది. భారత్ వరుసగా మూడోసారి ఫైనల్స్లో ఆడుతోంది. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది టీమిండియా. 2017లో రన్నరప్గా నిలిచింది. ఈసారి గెలిచి తీరాలి అనే కసితో ఓటమి ఎరుగని విజయాలను కొనసాగిస్తూ ఉంది. ఈ ట్రోఫీలో గ్రూప్ దశలో కానీ నాకౌట్ దశలో కానీ గ్రూప్ దశలో ఒక్క ఓటమి కూడా చెందలేదు. నాకౌట్లో మ్యాచ్లో సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాను మట్టి కరిపించి ఫైనల్స్లోకి చేరింది. అయితే 2000 సంవత్సరంలో న్యూజిలాండ్ చేతిలో ఐసీసీ టోర్నీలోనే, ఛాంపియన్స్ టోర్నీలోనే ఓటమి పాలైంది. దానికి కసి తీర్చుకోవాలి అనే పట్టుదలతో ఉంది. ఇప్పటికీ ఆస్ట్రేలియాపై కసి తీర్చుకుంది. ఇప్పుడు న్యూజిలాండ్తో కూడా కసి తీర్చుకొని ఫైనల్స్లో విజయాన్ని సాధించి కప్పును ముద్దాడాలని భారత జట్టు చాలా కసిగా ముందుకు వెళ్తోంది. ఒక్కసారి మనం డేటా చూస్తే మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ రాణిస్తూ ఉన్నాడు. రాహుల్ పాండ్యా కూడా చాలా బాగా ఆడుతున్నారు. ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తున్నారు. షమి, వరుణ్ చక్రవర్తి, అక్షర్, కులదీప్ కూడా స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను తికమక పెడుతూ ఉన్నారు. సో ఇక్కడ కూడా స్పిన్ మాయాజాలం చూపించబోతోంది కాబట్టి నలుగురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగుతుంది టీమిండియా. ఎటువంటి మార్పులు చేయకుండా అదే ఫార్ములాతో వెళ్ళడమే బెటర్ అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు? ఈసారి మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఎవరు సెంచరీ చేస్తారు అని మీరు అనుకుంటున్నారు? ఎవరు ఎన్ని వికెట్లు తీస్తారు అని మీరు అనుకుంటూ ఉన్నారు? మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో రాయండి. ఎవరు ఎలాంటి ఆట తీరును ప్రదర్శిస్తారో అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అత్యవసర పరిస్థితుల్లో అందరూ కూడా రాణిస్తూ ఉన్నారు. టీమిండియా దుర్భేద్యమైన జట్టుగా ఉంది. టాప్ ఆర్డర్ నుంచి టైలెండర్స్ వరకు కూడా టీమిండియా చాలా దుర్భేద్యమైన జట్టుగా ఉంది. అవసరమైన సందర్భాల్లో అందరూ కూడా జట్టును ఆదుకుంటూనే ఉన్నారు. ఇటు న్యూజిలాండ్ కూడా విధ్వంసకరంగానే ఉంది. న్యూజిలాండ్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది. 2 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. 2 గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్ని చూడటానికి 2 గంటల 30 నిమిషాల నుంచి టీవీ సెట్లకు అతుక్కుపోవటానికి అందరూ కూడా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. బిగ్ స్క్రీన్ల పైన కూడా మ్యాచ్ని తిలకించడానికి కొన్ని థియేటర్లో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మనం మొదటి బాక్స్లో చూడొచ్చు. నదుల దగ్గర జాతీయ జెండాలను చేతబట్టుకొని అక్కడ పూజలు చేస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. 2013లో మనం ఈ కప్పుని ముద్దాడం. మళ్ళీ ఇప్పుడు ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడానికి భారత్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగింది. ఇప్పటి వరకు గ్రూప్ స్టేజ్లో ఒక్క మ్యాచ్ను కూడా ఓడిపోలేదు. కానీ న్యూజిలాండ్ మాత్రం భారత చేతిలో ఓటమి పాలై ఫైనల్స్కు చేరింది. సో ఇప్పుడు మనం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. కానీ న్యూజిలాండ్ని తక్కువగా అంచనా వేయడానికి మాత్రం వీల్లేదు. ఎందుకంటే న్యూజిలాండ్ కూడా ఇప్పుడు
తుఫాన్లో వెదర్ లాంటిది న్యూజిలాండ్ అంటూ ఉంటారు. ఎప్పుడు వాతావరణం ఏ విధంగా మారిపోతుందో చెప్పలేం. కాబట్టి భారత్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నప్పటికీ న్యూజిలాండ్ని తక్కువగా అంచనా వేయకూడదు. ఒకవేళ మొదట బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే భారీ టార్గెట్ను ప్రత్యర్థి ముందు ఉంచాలి. అలా కాకుండా ప్రత్యర్థి న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ తీసుకుంటే ప్రత్యర్థిని చాలా తక్కువ పరుగులకే కట్టడి చేసినట్లయితే భారత విజయం సునాయాసం అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఒకసారి రియాక్షన్స్ చూద్దాం. ఈ మ్యాచ్కి సంబంధించి చాలా రియాక్షన్స్ వస్తున్నాయి. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. న్యూజిలాండ్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉండేది సౌత్ ఆఫ్రికాతోని. ఇప్పుడు వరుణ్ చక్రవర్తి మీద హోప్ ఉంది, వికెట్ తీస్తాడని. ఆడే బెస్ట్ వికెట్ తీస్తుండే, ఇప్పుడు ఆడి మీదనే హోప్. ఇప్పుడు సో ఆస్ట్రేలియా స్ట్రాంగ్ టీం ని కూడా మన వాళ్ళు ఓడించారు. ఇప్పుడు న్యూజిలాండ్ తో ఖచ్చితంగా ఓడిపోతుంది. ఇండియానే గెలుస్తుంది 100%. అదే ఇండియా 350+ స్కోర్ కొడితే న్యూజిలాండ్ మీద విన్ పక్క అని అనుకోకు. హిట్టర్స్ కూడా ఉన్నారు న్యూజిలాండ్ లో, అది తెలుసురా. కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర వీళ్ళు చాలా పెద్ద హిట్టర్స్. వీళ్ళని అవుట్ చేసే మ్యాచ్ మందే. వీళ్ళందరినీ హిట్టర్స్ నోట్ చేసి ఎవరు ఆడతారని కాదు కానీ ఒక స్ట్రాటజీ మీద వస్తే ఈజీగా గెలిచిపోతారు. బౌలింగ్ చాలా బాగుంది. ఈ రోజు మ్యాచ్ టఫ్ గానే ఉంటది కానీ పక్కా ఇండియానే గెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫైనల్స్ లో మొహమ్మద్ షామి అంత మంచిగా ఆడట్లేదు. ఈసారైనా మంచి వికెట్లు తీస్తారని అనుకుంటున్నాం. విరాట్ కోహ్లీ సెంచరీ కొడతారు. రోహిత్ శర్మ బిగ్ నాక్ ఆడితే సరిపోతుంది. మంచి ఓపెనింగ్ పేర్లో గిల్లు కూడా ఉన్నారు కాబట్టి ఫామ్లో ఈజీగా మ్యాచ్ విన్ అవుతుంది. బట్ అటు సైడ్ అనేది న్యూజిలాండ్ మీద మనకు ఎన్నో నాకౌట్స్లో చాలా దెబ్బలు తగిలాయి. 2019 అలాగా 21 టెస్ట్ ఛాంపియన్షిప్ వాటిల్లో. బట్ బిగ్ రైవల్రీ గట్టిగానే ఉంటుంది. కొంచెం ప్రెజర్ తీసుకుంటే మన మ్యాచ్ ఓడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రెజర్ తీసుకోకుండా ఆడితే సరిపోతుంది మ్యాచ్లో. రోహిత్ శర్మ కెప్టెన్సీ బాగా చేస్తున్నారు. ఎక్కడ ఏ మూవ్స్ తీసుకోవాలి అంటే బౌలర్లను ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి, స్పిన్ ఎక్కడ వేయాలి. స్పిన్ పిచ్ కాబట్టి మనకు 4 స్పిన్నర్స్ వస్తున్నారు కాబట్టి సరిపోతుంది. ఈసారి అనేది విరాట్ కోహ్లీ మీదనే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే సరిపోతుంది. ఒక 2023 ఓడిఐ వరల్డ్ కప్లో పడ్డ దెబ్బలకి ఇది తీస్తుందేమో అని అనుకుంటున్నాం. బట్ బిగ్ రైవల్రీ ఉంటుంది గట్టిగానే. ఇంకా స్పిన్ గురించి చెప్పాల్సిన పని లేదు. జడేజా 70 సెకండ్లలో ఓసీ కంప్లైంట్ చేస్తుండు, అవసరం లేదు మనకి. ఇంకా బ్యాటింగ్ డెప్త్ కూడా అక్షర్ పటేల్ వరకు కూడా ఉంది కాబట్టి సరిపోతుంది. ఇటు బౌలింగ్ లో మీ ఫేవరెట్ ఎవరు, బ్యాటింగ్ లో ఎవరు ఫేవరెట్ మన టీం నుంచి? మన టీం నుంచి బౌలింగ్లో వచ్చేసి మొహమ్మద్ షమి పవర్ ప్లేలో మంచి వికెట్లు తీస్తారు. విరాట్ కోహ్లీ ఫ్యాన్ కాబట్టి విరాట్ కోహ్లీ ఎక్స్పెషల్లీ విరాట్ కోహ్లీ ఈసారి సెంచరీ కొడితే చూడాలనుకుంటున్నాం అతని వైపు నుంచి. టీం నుంచి మంచి సపోర్ట్ వచ్చింది కాబట్టి మనము ఐసీసీ ఈవెంట్స్కి వెళ్ళగలుగుతున్నాం. టీం నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోతే ఏం చేయలేం. అలానే మన గౌతమ్ గంభీర్ కూడా మంచి కోచ్గా చూస్తున్నారు. ఎక్కడ ఎవరిని తీసుకోవాలి, టీంలో ఎవరు ఉండాలి ఏంటి అనేది. అలానే కేఎల్ రాహుల్ కూడా ఎక్కడ ఏ పొజిషన్లో ఆడమన్నా ఆడుతున్నారు కాబట్టి అలాంటి సపోర్ట్ ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఐసీసీ ఈవెంట్స్లో. టీం సపోర్ట్ లేని మనం ఏం చేయలేము. ఒక కెప్టెన్సీలో అంటే కెప్టెన్ని మనము చేయలేము కదా, అతని మీద మొత్తం వేయలేము. టీం మొత్తం సపోర్ట్ చేస్తేనే మనం మ్యాచ్ గెలవగలం. అందులో ఒక్కళ్ళే ఆడితే గెలుస్తాం, విరాట్ కోహ్లీ ఆడితే గెలుస్తాం అని కాదు, టీం మొత్తం ఆడితే గెలుస్తాం. అందువల్ల మనం ఐసీసీ ఈవెంట్స్లోకి ఇన్నిసార్లు రావడానికి కారణం. విరాట్ కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ లాస్ట్ సీజన్ అంటారు. లాస్ట్ సీజన్ అయినా అవ్వకపోయినా మంచి పర్ఫామ్ చేస్తే బెస్ట్ అంటున్నా. షమి మంచి ఫామ్లో ఉన్నారు. హర్షదీప్ సింగ్ని పిలిస్తే బాగుంటుంది అంటున్నా. ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ కాబట్టి మంచి బౌలింగ్. బుమ్రా అయితే రిప్రజెంట్ చేసేది సిరాజ్ని తీసుకోవాల్సింది అంట. ఆయన అయితే వదిలేదు, అది అయిపోయింది. ఇక కీ ప్లేయర్ అయితే నాకు హార్దిక్ పాండ్యా అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని మ్యాచెస్లో పర్ఫామ్ చేస్తుంది గట్టిగా, అంతే. ఇప్పుడు స్ట్రాంగ్ టీమ్ తోనే మనం ఫైట్ చేస్తున్నాం. స్ట్రాంగ్ టీమ్ అని చెప్పలేము, ఎందుకంటే వాళ్ళకి అలవాటే లేదు పిచ్చిది. వాళ్ళంతా పాకిస్తాన్లో మ్యాచెస్ ఆడారు. ఈ దుబాయ్లో కొంచెం చాలా స్ట్రగుల్ అయ్యారు. ఈసారి కొంచెం కంబ్యాక్ ఇవ్వచ్చు, బట్ ఈజీ అనిపిస్తుంది ఇండియాకి అయితే. సౌత్ ఆఫ్రికా వచ్చి ఉంటే చాలా టఫ్ ఉండే మ్యాచ్ అయితే, ఎందుకంటే రివెంజ్ ఉంటుంది పోయినసారి. అయిపోయింది ఇక. సో 4 మ్యాచ్లు మనమే గెలుస్తూ వస్తాము. ఇక ఈ మ్యాచ్ కూడా గెలవాలి, అంతే. గెలుస్తామా? ఖచ్చితంగా గెలుస్తామా. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు? మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే నాకైతే విరాట్ కోహ్లీ అనిపిస్తుంది. విరాట్ కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అన్ని మ్యాచెస్లో మంచి పర్ఫామ్ చేస్తుండు. ఇప్పుడు స్పిన్ బౌలర్స్ కొద్దిగా ఆడతలేదని అందరికీ ఇప్పుడు ఆడతారేమో అనుకుంటున్నాం, అంతే. అంటే మన కెప్టెన్స్ ఏ విధంగా ఉంది, కరెక్ట్ టైంలో ఇంప్లిమెంట్ చేయడం, ఇవన్నీ కరెక్టే. కెప్టెన్సీ అయితే మంచిగానే ఉంది. కొద్దిగా రిపీట్ అయ్యే ప్లేయర్స్ని కొంచెం ఆడని ప్లేయర్స్ కూడా దింపుతున్నట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మార్షాలు వేరే వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వాలి. అభిషేక్ శర్మ ఇంకా దీని ఏమంటారు జైష్వాల్, వీళ్ళంతా న్యూ ప్లేయర్స్ ఉన్నారు, యంగ్ ప్లేయర్స్ మంచిగా ఆడతారు. వాళ్ళందరినీ తీయాల్సిందంట కొంచెం. నెక్స్ట్ టైం అనేది తీస్తే ఈజీ అవుతుంది. అంటే
రోహిత్ కెప్టెన్ ఆధ్వర్యంలోనే మన ఐసీసీ 4 times ఇది ఫైనల్ కి వెళ్ళాము. ఏమన్నా అది కూడా కరెక్ట్ అక్క. ఓడిపోయిన సీజన్స్ కూడా ఉన్నాయి మళ్ళీ, అవి చెప్పారు ఎందుకక్క. కరెక్టే గెలుస్తామని, అది ఓడిపోయిన సీజన్స్ కూడా ఉన్నాయి మళ్ళీ ఆయన కెప్టెన్సీలా. అంటే రికార్డు 4 సార్లు ఐసీసీ అనేది ఈయన ఆధ్వర్యంలోనే. చాలా మంది ప్లేయర్స్ తీసుకోలేరు అక్క, అట్లేం లేదు, బట్ గెలుస్తారు అనుకుంటా. విజయం టీం అయితే టఫ్ లేదు. ఫిలిప్స్ ఒక్కటి కొంచెం ఫీల్డింగ్ మార్చడం ఫిలిప్స్ బాగుంది, కొద్దిగా కేర్ఫుల్ ఉండాలి షార్ట్స్. ఈరోజు మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్లో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్లే విత్ ఇండియాలో కూడా చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. విరాట్ కోహ్లీ, ద కింగ్ కోహ్లీ అండ్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, వీరందరూ ఉన్నారు కాబట్టి ఐ హోప్ ఇండియా విల్ విన్ ద మ్యాచ్. ఈ డే గురించి బోల్ రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇండియా ఫైనల్స్కి వచ్చిందంటే చాలా ఆనందంగా ఉంది. రైవలరీ గురించి చాలా ఇద్దరు టీమ్స్ బాగానే ఆడుతున్నారు. జస్ట్ కొంచెం ఫీల్డింగ్ న్యూజిలాండ్లోని బాగుంది, గ్లెన్ ఫిలిప్స్ బాగా పడుతున్నాడు. కానీ విరాట్ కోహ్లీ కూడా ఫామ్లోకి వచ్చాడు కాబట్టి టెన్షన్ ఉండదు. కానీ మ్యాచ్ మెయిన్లీ స్పిన్ బట్టే బేస్డ్ ఉంటుంది. నేను ఇక్కడికి 1 month నుంచి వస్తున్నాను. నా ప్యాషన్ కూడా క్రికెటర్ అవ్వాలనే. సో నేను ఇండియాకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎలాగో ఈరోజు ఆదివారం పడిందని మ్యాచ్ మొత్తం నేను ఇంట్లోంచి వస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో ఇండియా న్యూజిలాండ్ తలబడిపోతున్నాయి. నాకు చాలా ఆనందంగా ఉంది ఇండియా ఫైనల్కి వెళ్ళినందుకు. న్యూజిలాండ్ కూడా చాలా మంచి సైడ్, వీళ్ళిద్దరి మధ్య చాలా రసవత్రంగా మ్యాచ్ సాగాలని కోరుకుంటున్నాను. కాకపోతే చివరికైతే విజయం అయితే ఇండియాకే రావాలని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు అందరూ కూడా ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ కోసమే ఆద్యంతా ఎదురు చూస్తున్నారు. ఇండియానే హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. భారత్ దుర్భేద్యమైన జట్టుగా ఉంది. అందరూ కూడా చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి ఈసారి న్యూజిలాండ్ మట్టి కనిపించి ఇండియానే కప్పుని ముద్దాడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్న ఇప్పుడిప్పుడే క్రికెట్ ఆడుతున్న వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడారు మనం చూసాం. ఒకసారి మాజీ క్రికెటర్స్ ఈ మ్యాచ్ గురించి ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారో చూద్దాం. का बल्ला बोला है तो टीम जीतनी जरूरी है. मुझे लगता है कि वो टीम काफी सक्षम है, अच्छी टीम है. मुझे लगता है कि टीम इंडिया जीत के वापस आएगी. वरुण कितने क्रूशल होने जा रहे हैं, फाइनल मैच है. कीवीज अच्छा खेलते भी हैं इसमें. देखिए कीवीज कैसा खेलते हैं वो तो उस दिन के ऊपर डिपेंड करता है. पिछली बार तो जब वरुण के सामने कीवीज खेले थे तो 5 आउट कर दिए थे उन्होंने. उम्मीद करते हैं कि इस बार भी कुछ ऐसे ही प्रदर्शन हो. I think Rohit led the team really well. Look at Virat Kohli. I think Shubman Gill gonna do really well tomorrow. Varun Chakravarti, Kuldeep Yadav, Akshar, Jadeja, Mohammad Shami, he's doing really well. Toss will be very vital. So 100 ओवर का खेला बहुत गजबे होगा कल. तो 4 स्पिनर्स के साथ जाएंगे. सेम कॉम्बिनेशन के साथ ही खेलना चाहिए क्योंकि जब कुछ टूटा नहीं है तो जोड़ने की जरूरत नहीं है. ये जो एलिगेशंस लग रहे हैं तो फॉरेन एक्सपर्ट्स कह रहे हैं कि इंडिया को अंडू. I think Rohit led the team really well. Look at Virat Kohli. I think Shubman Gill gonna do really well tomorrow. जीतेगा अभी जो खेलेगा वो जीतेगा. विराट कोहली और रोहित शर्मा का परफॉर्मेंस लेके क्या बोलेंगे, क्या हो सकता है? आपको क्या लगता है परफॉर्मेंस कैसा है विराट कोहली का? हमको इंडिया ने सबसे चाहेंगे. ये क्यों पूछ रहे मुझे? बहुत बड़े प्लेयर है दोनों. फाइनल में इंडिया विन होगा क्या? हाँ मेरे हिसाब से फेवरेट्स है. आप गेम में कुछ भी हो सकता है. जीतेगा अभी जो खेलेगा वो जीतेगा. రైట్, ఒకసారి దుబాయ్ స్టేడియం దగ్గరికి వెళ్దాం. దుబాయ్ స్టేడియం దగ్గర నుంచి కూడా రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. మ్యాచ్ని ఈరోజు ఖచ్చితంగా ఒక బిగ్ ఫైట్ జరగబోతోంది అనే ఆశాభావాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఇండియా గెలవబోతోంది, ఖచ్చితంగా ఇండియా ఈసారి కప్పును ముద్దాడుతుంది అనే ఆశాభావాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్ స్టేడియం దగ్గర నుంచి వస్తున్న రియాక్షన్స్ ఏంటో చూద్దాం. Make it today to watch them play. Okay, so what's your expectation from the match apart from Virat Kohli? How do you want to see Indian team fare? Yeah. I just hope that they win. We are all here to just support our team and we just hope that they win today. Any other big heroes from the match? You think that Shami would be the man to or Hardik or for that matter anybody else? Shubman? I'm having really good expectations with Shami obviously and Varun Chakravarti for sure. He's been absolutely amazing in this entire tournament. So I just wish he takes a lot of wickets today. All right. So glad that I could make it today to watch them play. Okay, so what's your expectation from the match apart from Virat Kohli? How do you want to see Indian team fare? Yeah.
I just hope that they win. We are all here to just support our team, and we just hope that they win today. Any other big heroes? ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో